ఖజానా శాఖ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆంధ్రప్రదేశ్ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యువి పాండురంగారావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఏలూరు ఖజానా శాఖ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఇటీవల ఈ అసోసియేషన్కు సంబంధించిన నూతన కార్యవర్గ ఏర్పాటుకు ఈ నెల 11న ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆదివారం మధ్యాహ్నం నామినేషన్ దాఖలు అనంతరం నామినేషన్ విత్డ్రా కార్యక్రమం జరిగింది. అసోసియేషన్కు సంబంధించి ఆయా పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో సభ్యులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు చోడగిరి శ్రీనివాసరావు ప్రకటించారు. అధ్యక్షులుగా యువి పాండురంగారావు, అసోసియేట్ అధ్యక్షులుగా వి మధుసూదన్ రావు, మహిళా ఉపాధ్యక్షులుగా ఏ రమాకిరణ్, ఉపాధ్యక్షులుగా పి హరిబాబు, ఏ శ్రీనివాసరావు, ఏ రాజేష్ కుమార్, కార్యదర్శిగా కె సత్యనారాయణ, ఉమెన్ జాయింట్ కార్యదర్శిగా డి వరలక్ష్మి, బి నరసింహారావు, పై విద్యాసాగర్, ట్రెజరర్గా ఎల్ వెంకటేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాలను అందజేశారు. తొలుత నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గాన్ని ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యువి పాండురంగారావు మాట్లాడారు. ఖజానా శాఖలో సిఎఫ్ఎంఎస్కు సంబంధించి ఇతర సమస్యలు ఉన్నాయని అన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని తెలిపారు. ఎన్నికల పరిశీలకులుగా బి రమణారెడ్డి, బి సతీష్ వ్యవహరించారు. జేఏసీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ హర్నాథ్, ఎన్జీఓస్ అసోసియేషన్ కార్యదర్శి ఎన్వి రామారావు తదితరులు నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు. వైస్ ప్రెసిడెంట్ 1 పి హరిబాబు గారు, వైస్ ప్రెసిడెంట్ 2 ఏ శ్రీనివాసరావు గారు, అలాగే సెక్రటరీగా కె సత్యనారాయణ గారు, జాయింట్ సెక్రటరీ ఉమెన్గా డి వరలక్ష్మి గారు, అలాగే జాయింట్ సెక్రటరీ 1 బి నరసింహారావు గారు, జాయింట్ సెక్రటరీ 2గా కె విద్యాసాగర్ గారు, వెంకటేష్. ఇవన్నీ కూడా మాకు సింగిల్ నామినేషన్స్ రావడం వల్ల వీళ్ళందరూ కూడా యునానిమస్గా ఎలక్ట్ అయినట్టు ఎలక్షన్ అధికారిగా మేము డిక్లేర్ చేస్తాం. వెస్ట్ గోదావరి ఏపీటీఎస్ఏ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ యొక్క ఎలక్షన్ కార్యక్రమము ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు సహకరించినటువంటి అన్నగారు వెస్ట్ గోదావరి ఏపీటీఎస్ ప్రెసిడెంట్ గారు శ్రీనివాసరావు గారికి, అలాగనే వెస్ట్ గోదావరి జిల్లా ట్రెజరీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఏపీటీఎస్ఏ రాష్ట్ర శాఖ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు, అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను 2018 నుంచి ఏపీటీఎస్ఏ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అనేక కారణాల వల్ల ఈ ఎలక్షన్ లేట్ అయింది. మళ్ళీ ఇటీవల కాలంలో ఇవాళ ఎలక్షన్ జరిగి మళ్ళీ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ ఎన్నికల్లో మాకు సహకరించిన ట్రెజరీ ఉద్యోగులకు, ఎన్జీఓ నాయకులకు, మా ట్రెజరీ ఉద్యోగులందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రెసిడెంట్ అయినటువంటి యువి పాండురంగారావు గారు, అలాగే సెక్రటరీ అయినటువంటి కప్పల సత్యనారాయణ గారు, అలాగే మిగతా ప్యానల్ సభ్యులందరికీ కూడా నాకు శుభాకాంక్షలు అండి. ఈరోజు ఎన్నికైనందుకు